అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 17వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. పబ్ లో నైట్ వేదాంత్ వీడియో చూసిన టైం. వేదాంత్కి వీడియో పంపించిన తర్వాత కాల్ వస్తుంది. కాల్ చేయగానే నా భార్య గురించి ఆలోచించడం మానే ఇప్పుడే ఈ క్షణం. నీ ఆలోచనలో నా భార్య వచ్చిందో నువ్వు నా చేతిలో చస్తావు. అది కూడా ఒకేసారి అనుకోకు. నాకు ప్రేమించడం ఎంత వస్తుందో నా వాళ్ళ జోలికి వచ్చి నా వాళ్ళని టార్చర్ చేయడం కూడా వచ్చు. చూసావు కదా మీ నాన్న పరిస్థితి. మా అత్తయ్యకి ఇలా అవ్వడానికి కారణం నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కోసం ఇన్ని రోజులు ఎదురు చూడడం. మా మామయ్య తన భార్యని అలా చూసి ప్రతి క్షణం ఎంతగా బాధపడ్డాడో. ఇంకా వేదని వీడు కొడతాడా? పిన్ని గారిని ఎంతలా టార్చర్ పెట్టాడో నాకు తెలుసు. ఇంకా నీ అమ్మ, తన నీకు అమ్మ అని కొంచెమైనా ఉందారా? నీతో ఉన్నారే వాళ్ళు నీ వాళ్ళని అనుకుంటున్నావారా? వాళ్ళు రాక్షసులరా, ఆడవాళ్ళు కాదు. ఛీ, నీ జన్మ, మిమ్మల్ని ఎవరిని వదలను అని కాల్ కట్ చేస్తూ మీ నాన్న నీకు ఇక కనిపించడు. ఈ రోజు వాడికి ఆఖరి రోజని కాల్ కట్ చేస్తాడు రానా. ఎలా ఉంది? అందరూ రానా ఏమీ చేయలేడా, ఏమీ అనడం లేదు ఎవరిని అనుకున్నారు కదా. తానిక్కడ ఉన్న తన ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, కానీ చేస్తున్నట్టుగా ఎవరికి కూడా తెలియదు. తను కుందన్ ఫ్యామిలీలో అడుగు పెట్టినప్పుడే ఆ రోజే వేద భయం, వాళ్ళ అమ్మ బాధ రెండూ అర్థం చేస్తున్నాడు. అసలు వాసు గారు ఎవరు? అనాథ అన్నారు, నిజమా కాదా అని అన్నీ తెలుసుకొని ఇలా తనకి తగిన శిక్ష వేశాడు. కాల్ కట్టయ్యాక వేద, రానా నిన్ను వదలంరా, నిన్ను చంపేస్తా అని అరుస్తూ, స్వీటీ వాడిని నేను ప్రాణాలతో వదలను అని అరుస్తూ ఉంటాడు. స్రవంతి ఇంకా స్వీటీ వేదాంత్ చూస్తూ, స్రవంతి గారు అన్నయ్యకి ఏమైందిరా? వాడు అన్నయ్యని ఏమైనా చేశాడా అని అంటే, వాడు డాడ్కి ఇదే ఆఖరి రోజు అని అన్నాడు. వాడిని వదలను, ఎక్కడ ఉన్నా అని బయటకు వెళ్తాడు కోపంగా. స్వీటీ ఇంకా స్రవంతి గారు భయంగా స్వీటీ వాళ్ళ అమ్మతో, మామ్ నాకు భయంగా ఉంది, రానా నిన్ను కూడా వదలడు. నేను వల్లి విషయంలో ఏం చేశానో చూసావు కదా అని అంటూ ఉన్నా. తనతో మధు కూడా నన్ను వదలడు. వాడు నా అన్నయ్య అని తెలిస్తే, తన చెల్లి జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం అని తెలిస్తే ఏం జరుగుతుందో అసలు అంటున్నా. తనతో స్వీటీ ఇలా చెప్తుంది. తను చెప్పింది విని అలానే చేద్దాం, అలా అయితే మనం సేఫ్ గా ఉంటామని ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. వేదాంత్ కోపంగా ఇంటికి వస్తాడు. అక్కడ శ్రావణి గారు కూర్చొని ఉంటారు. తన దగ్గరికి కోపంగా వెళ్ళి, డాడ్ని వాడు తీసుకెళ్తుంటే నాకు కాల్ చేయాలని తెలియదా నీకు అని అరుస్తూ ఉంటాడు ఆమె మీద. అయినా తను అతని వైపు చూడని కూడా చూడదు. వేదాంత్కి కోపం వచ్చి తన మీద చెయ్యి లేపాలని చూసిన తన చెయ్యి గాల్లోనే ఆగిపోతుంది. తన మీద చెయ్యి లేపిన తన కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని, నిన్ను 9 నెలలు కడుపులో మోసి కన్నందుకు నువ్వు నా మీద చెయ్యి లేపుతున్నావు. నీకోసమా నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నువ్విలా తయారవుతావని ముందే తెలిస్తే ఏ వడ్లగించో వేసి నిన్ను చంపేవాణ్ణి. అయినా మీ నాన్న మీ అత్త వాళ్ళ దారిలో నడుస్తావని అనుకోలేదు. వాళ్ళలానే నువ్వు కూడా తయారయ్యావు. ఇప్పుడు చూడు మీ నాన్న పరిస్థితి. తనని ఎవరు కూడా కాపాడలేరు తన నుంచి. అలాంటి కొడుకు నాకు ఉంటే బావుండని అనుకోని, ఇది నా ఇల్లు, మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చారు. ఈ ఇంటికి నీకు ఇంకా ఏ సంబంధం లేదని చెప్పి నువ్వు కూడా నవ్వొద్దు. తల్లిలా ఎంతో ప్రేమగా ఉండాలి నీతో అని అనుకున్నా. కానీ నువ్వు ఇప్పటి వరకు ప్రేమగా నన్ను ఒక్క మాట అమ్మ అని కూడా పిలవలేదు. ఇన్ని రోజులు నీ నాన్న వాళ్ళ నేను పడ్డ మానసిక క్షోభ చాలు. ఇక నాకు మీ ఇద్దరు వద్దు. నా జీవితం నాది అని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకా మీకు ఇక్కడ ఏం జరిగినా నాకు అనవసరం. మీ వల్ల, మీ నాన్న వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. ఆ ఉసురు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. నా కొడుకు ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకునేదాన్ని, కానీ నా కొడుకు మనుషుల ప్రాణాలతో ఆడుకుని పడవుతాడని అనుకోలేదు. మీ నాన్న ఈ రోడ్డు మీద అనాథ శవంలాగా కనిపిస్తాడేమో చూడు, వెతుక్కోపో. మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవించే టైం వచ్చింది. వేద, నువ్వు ఎలా అయినా నా కొడుకు. నువ్వు ఇప్పటికైనా మారితే రానాకు చెప్పి నిన్నేం చేయకుండా నేను చూసుకుంటా అని అంటున్న తన గొంతు పట్టుకుని, ఏంటే వాడు వచ్చి నీలో ఉన్న భయాన్ని పోగొట్టాడా? మా డాడీ వాడు ఏమీ చేయలేడు. మా డాడ్ ఎక్కడ ఉన్నా నేను కాపాడుకుంటాను. మా డాడ్ వచ్చాక నిన్ను ఏం చేస్తామో చూడు అని కోపంగా తనకి వచ్చిన మెసేజ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి వెళ్తాడు వేదాంత్. మరి రానా వాసు గారిని ఏమైనా చేసుంటాడా? విందా రంజిత్ పంపిన మెసేజ్ చూసి కోపం వస్తుంది. నన్ను ఇలా కూడా బ్రతికించేలా లేడు వీడు. రేపు మార్నింగ్ నేను ముంబై వెళ్ళిపోవాలి. ఈ నెంబర్ కూడా మారుస్తున్నానని
మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. రంజిల్ కాల్ చేస్తుంటే కలవకపోవడంతో కోపం వస్తుంది తనకి. పిచ్చోడిలా తన కోసం నేనే ఇలా చేస్తుంటే తను అసలు నన్ను పట్టించుకోలేదు. విందా, నేను వదులుతా అని అనుకోకు మై లవ్లీ డాన్. వస్తున్నా బేబీ. నేను రాకూడదు అనుకున్నా కానీ నువ్వు నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నావని విందా ఇంటికి రావాలి అనుకున్న తనకి తనియా కాల్ చేస్తుంది. డార్లింగ్ ఎక్కడా? టైం 7 PM. వస్తున్నావా? వెయిటింగ్ బేబీ. నీకు ఇష్టమైన బ్రాండ్ ఇంకా నీకు నచ్చేలా రెడీ అయ్యి నీకోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది. ఎందుకో ఆ మాటలకు రంజిత్ కి నచ్చడం లేదు. ఒకప్పుడు ప్రతి నైట్ తనతో చాలా ఎంజాయ్ చేసేవాడు. కానీ తనకి ఈ రోజు తన దగ్గరికి వెళ్ళాలని లేదు. తను నాకు హెడ్ఏక్ గా ఉంది ప్లీజ్, ఈ నైట్ నేను రాలేనని కాల్ కట్ చేస్తాడు. తనియా కోపంగా ఎందుకు నా దగ్గరికి నువ్వు రానంటున్నావో అర్థమైంది. నీతో ఉన్న తను నిన్ను మాయలో పడేసింది కదా, చూస్తా దాని సంగతి అని రూమ్ ని చూస్తూ ఇంత మంచి టైం ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? రంజిత్ రాకపోతే అని డేవిడ్ అనే ఒక అతనికి కాల్ చేసి కమ్ టు మై హోమ్ అని చెప్తే వాడు దొరికింది ఛాన్స్ అని వస్తున్న బేబీ 10 minutes అని వాడు 11 నిమిషంలో తనియా ముందు వస్తాడు. వాడు రావడమే ఇద్దరు బెడ్ మీద చేరి వాళ్ళ గట్టుగా ఉన్న వాడిని వేరు చేసి రసక్రీడలో మునిగిపోతారు. ఇద్దరు దానికోసమే తప్పించేలా ఉంది వాళ్ళ వరస. జీవితంలో ఇక ఇది ఉంటే చాలు అనే రకం ఇద్దరు. అందుకే వాళ్ళకి ఇది కొత్త కాదు. జీవితంలో కన్నీళ్లు కయకంటే అది ఇరువురి శరీరాలని కాదు, ఇద్దరి మనసుల్లో కలిగే భావన. ఇలా దానికోసమే అన్నట్టు ఉండే తనియా పరిస్థితి ఏంటో ముందు ముందు. రంజిత్ తనియా కాల్ కట్ చేసి తన గెస్ట్ హౌస్ కు వెళ్తాడు. మార్నింగ్ తన విందాన్ని తీసుకొచ్చింది గుర్తుకొచ్చి తనలో ఏదో వెలిగి ఎప్పుడూ లేనిది. బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ విందా ప్రెసెన్స్ తనని పిచ్చి పట్టేలా చేస్తూ ఉంటాయి. తనని పడుకోబెట్టిన బెడ్ మీదకి వెళ్లి బోర్లా పడుకొని ఆ బెడ్షీట్ ని స్మెల్ పీలుస్తూ నిజంగా నన్ను ఏం చేశావే నువ్వు? ఇలా నీ కోసం అయ్యేలా అని నన్ను మార్చేశావు కదా రాక్షసి అని వస్తున్న బేబీ. నాకు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఐ వాంట్ యువర్ టచ్. నాకు నీ స్పర్శ కావాలి. నేను నిన్ను తాకాలి, లేకపోతే నాకు పిచ్చి పట్టేట్లుగా ఉంది అని ఫ్రెష్ అయి నైట్ ప్యాంట్ ఇంకా టీ షర్ట్ వేసుకుని కార్లు కాకుండా తన ఫేవరెట్ అయిన స్పోర్ట్స్ బైక్ లో వెళ్తాడు రంజిత్. వేద ఫీలింగ్స్ ఏంటో అర్థం కావడం లేదు వేదకి. తనలో కలవమని తని అడగడం ఎక్కడో ఏదో జరుగుతుంది కానీ చెప్పడం లేదు వేద అని అనుకుని తన పెదవుల్ని నెమ్మదిగా వదిలి వేద ఏమైందిరా అని అంటాడు. బాబా, నాకు ఒక విషయం తెలిసింది. నీకు ఆ విషయం గురించి చెప్పాలని అంటున్న తను ఆగిపోతుంది చెప్పకుండా. ఏమైంది లేదా? ఏమైనా చెప్పాలా? ఏమైంది అసలు నీకు అని అంటే మన పెళ్లి గురించి మాట్లాడతా అన్నావు కదా అంటే రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ వస్తుంది నా హాస్పిటల్ నుంచి. రేపు ఈవినింగ్ అడుగుతాను ఓకేనా? అప్పటి వరకు నువ్వు ఇలానే ఉంటే ఏదో ఆలోచిస్తూనే ఉంటావు కానీ రా అలా బయటకు వెళ్దామని తనని తన బుల్లెట్ మీద బయటకు తీసుకొని వెళ్తాడు. వాళ్ళ బాబుని వెనుక నుంచి పట్టుకుని తన వీపుకు తల ఆనించి ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంది వేద. రంజిత్ విందా విషయంలో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా వాళ్ళ గురించి రాయడం కానీ వాళ్ళని అలా చూపించడం కానీ రంజిత్ విందా వీళ్ళు కూడా ఈ స్టోరీలో ఇంపార్టెంట్ పర్సన్సే. అందరి గురించి ఉంటుంది స్టోరీలో. తనువుల కలయిక స్టోరీ. రానా వల్లి మెయిన్ అయితే వేద విందా రంజిత్ వీళ్ళ 2 జంటలు కూడా ముఖ్యమైనవే. తనియా ఇండియన్ అమ్మాయి అయినా తన ఫాస్ట్ కల్చర్ లో పుట్టి పెరిగిన అమ్మాయి. సో తనకి ఇవన్నీ మామూలే కానీ శరీరాల కలయిక అంటే ఇలానే ఉంటుందనే మాయలో ఉంది. ముందు ముందు తన కళ్ళు కూడా తెరిపిద్దాం. రానా వల్లి. మార్నింగ్ 6 AM ఇన్ హాస్పిటల్. రానా గుండెల మీద వల్లిని పడుకోబెట్టుకుని తన చేతిలో చెవి కలిపి పడుకుంటాడు. నైట్ అలానే పడుకుంటారు ఇద్దరు. మార్నింగ్ 6కి వల్లికి మెలకు వస్తుంది. చుట్టూ చూస్తుంది. హాస్పిటల్ అని అర్థమవుతుంది. రానా గుండెలపై ఉన్న తను రానా వైపు చూస్తుంది. అలానే చూస్తూ ఉంటుంది. రానా కళ్ళు మూసుకుని ఉంటాడు. రానా ఫేస్ దగ్గరికి వెళ్ళి తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని అంటుంది. అలా అంటున్న తన నడుగుని పట్టుకుని తన మీదకి చేర్చుకుంటాడు. రానా ఏం చేస్తున్నారు, మీరు లేచారా అని అంటే తమరి పెదవుల తన స్పర్శకి నాకు మెలకు వచ్చిందని అక్కడ కాదు పెట్టేది ముద్దు ఇక్కడ అని తన పెదవులను చుప్పు తిప్పుతూ ఇక్కడ అని అంటాడు. చాలండి అని అంటున్న తనని ఓయ్ తప్పు పెట్టు అని అంటే తన పెదవుల్ని రానా పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ముద్దు పెడుతుంది. ఆ సాఫ్ట్ కిస్ ని కాస్త హార్ట్ గా మారుస్తాడు రానా. అలా కొంచెం సేపటి తర్వాత తన పెదవుల్ని వదిలి ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్దాం. నువ్వు మామూలుగా అయితే నెక్స్ట్ వీక్ వేదకి పెళ్లి చేద్దామంటాడు. అవునా, నేను ఓకే అండి. నా కోసం అన్నయ్య వేదని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. మళ్ళీ నా వల్ల వాళ్ళ పెళ్లి లేట్ అవ్వకూడదని అంటుంది. ఈవినింగ్ మాట్లాడదాం ఇంట్లో వాళ్ళతో అని వాష్రూమ్కి వెళ్తావా అంటాడు. అని అమ్మ వాళ్ళని ఎవరైనా రమ్మనండి అని అంటే ఏం కాదు, నేను నువ్వు ఒకటే కానీ
నేను చూడనిది అక్కడ ఏమీ లేదులే కానీ రా అని అంటూ తనని వాష్రూమ్కి తీసుకువెళ్తాడు. రంజిత్ విందా వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని తెలుసుకుంటాడు. వాళ్ళ నానేమో బీర్ షాప్ లో ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకొని విందా ఒక్కతే ఉంది అని తెలుసుకొని తన కోసం వస్తున్నాడు. విందా ఫ్రెష్ అయ్యి నీరసంగా ఉండడంతో వెజ్ పలావ్ చేసుకుని టీవీ పెట్టుకుని టీవీ చూస్తూ తింటూ ఉంటుంది. టైం 9 PM అవస్తున్నప్పుడు అప్పుడు డోర్ సౌండ్ వినపడడంతో నాన్న వచ్చి ఉంటారనుకుని డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా ఉన్న రంజిత్ చూసి కోపంగా డోర్ క్లోజ్ చేయబోతుంది. రంజిత్ క్లోజ్ అవ్వకముందే లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు ఇలా చేస్తున్నావురా అని అంటున్న తనని కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు. తన చూపులు అర్థం చేసుకున్న విందా కోపంగా ఎడు చూస్తున్నావురా నువ్వు అని అంటే యు ఆర్ సో హాట్ బేబీ అని అంటాడు. చీ, నీకు సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి, నీకు ఇంకా ఏం చెయ్యాలిరా, ఏం చెయ్యాలని వచ్చావు నన్ను అని అంటే నీ టచ్ మిస్ అవుతున్నా అని తనని హక్ చేసుకుంటాడు గట్టిగా. అలా ఒక 5 minutes అలానే ఉండిపోతాడు. విందా కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తన చేతులు మాత్రం రంజిత్ ని పట్టుకోలేదు. అలా సైలెంట్ గా ఉండిపోయింది రంజిత్. తనని వీడి తనని చూస్తూ ఉంటాడు. విందా మాత్రం సైలెంట్ గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. తను తింటూ లేచింది కదా డోర్ తీయడానికి. తాను తిన్న ప్లేట్ రంజిత్ తీసుకొని తింటూ ఉంటాడు. తనని చూసి ఏమీ అనలేక తను కిచెన్ లోకి వెళ్ళి ఇంకా కొంచెం పెట్టుకుందామని వెళ్ళినా తనని వెనక నుంచి పట్టుకుంటాడు రంజిత్. విందా ఎందుకు మౌనంగా ఉంది? వేద పెళ్లి జరుగుతుందా? వేదాంత్ ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న ఆచూకీ తెలియకపోతే? విందాని వెనక నుంచి పట్టుకుని నా నుంచి తప్పించుకోవాలని ఎందుకు చూస్తున్నావు, ఎందుకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటకు విందా సైలెంట్ గా ఉంటుంది. తనని ఇంకా గట్టిగా పట్టుకుని చెప్పు, ఎందుకు ముంబై వెళ్ళాలనుకుంటున్నావని నాకు దూరంగా. చూసావు కదా, నీ స్పర్శ దొరకకపోతే పిచ్చోళ్ళ అయిపోతున్నా. నాకు దూరంగా నువ్వు వెళ్తా అంటే నేను వెళ్ళనిస్తానా అని అంటాడు. విందా కోపంగా వెనక్కి తిరిగి దగ్గరగా ఉన్న రంజిత్ ని ఆ చెంప ఈ చెంప కొట్టి తన టీషర్ట్ ని గట్టిగా పట్టుకుని ఎలా కనిపిస్తున్నారా నీ కళ్ళకి నేను అని అంటూ ఏడుస్తుంది. తనని గట్టిగా పట్టుకొని ఎందుకు తనని పట్టుకుని ఏడుస్తుందో తెలియదు. మార్నింగ్ నుంచి ఆపుకున్న దుఃఖం మొత్తం పోయేలా ఏడుస్తూనే ఉంది. రంజిత్ కి అర్థమైంది తన బాధ ఇంత బాధగా ఉన్నా నార్మల్ గా ఉన్నట్లుంది, కానీ మార్నింగ్ అప్పుడు తన బాధ పోయేలా ఏడుస్తూనే ఉంది. రంజిత్ అలానే తనని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు, కానీ విందా తాను ఎక్కడ ఎలా ఉందో తెలుసుకుని రంజిత్ కి దూరం జరిగి ఐ హేట్ యూ, నువ్వు వెళ్ళిపోని అంటుంది. నేను వెళ్ళిపోతే నువ్వు హ్యాపీనా అంటాడు. అసలు నువ్వు నాకు కనిపించకూడదు, అప్పుడు నేను హ్యాపీ అని అంటుంది. అది జరగని పని, నీకు నేను దూరంగా అసలు ఉండలేను అని తనని సోఫా దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోమని తాను పక్కన కూర్చొని తన చేయి పట్టుకుని విందా అంటాడు. విందా కోపంగా తను పట్టుకున్న చేయిని వదలాలని చూస్తుంది, కానీ వదలడు. అలానే పట్టుకుని విందా ఇటు చూడు అంటాడు. చూడను, కానీ ఏంటో చెప్పు అని అంటుంది. తనని తన మీదకు చేర్చుకొని తన నడుము పట్టుకుని గట్టిగా ఇటు చూడు అంటాడు. చూడను అని అంటున్న తన ఫేస్ ని తన చేతిలో పట్టుకుని విందాని చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. విందా అసలు ఏం విన్నదో అర్థం కాలేదు. తను విన్నది నిజమేనా అని అనుకుంటుంది, కానీ కోపంగా ఐ హేట్ యు, నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడం అని, నాకు అసలు పెళ్లే వద్దని అంటున్న తన పెదవుల్ని బంధిస్తాడు రంజిత్ తన పెదవులతో. విందాని కిస్ చేస్తూ ఉంటాడు. అది కామం కాదు, హార్ట్ బీట్ చేయడం లేదు, చాలా స్మూత్ గా చేస్తున్నాడు. తనను కిస్ చేసి విందా మీద ఉన్న ప్రేమని తనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. విందా రంజిత్ చేస్తున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఏంటిదని అనుకుంటుంది. రంజిత్ మాత్రం తన పెదవుల్ని నిదానంగా వదిలి తన ఫేస్ చూస్తూ విందాతో నన్ను పెళ్లి చేసుకో బేబీ డాల్ ప్లీజ్ అని అంటాడు. నాకు పెళ్లి బంధం మీద అసలు నమ్మకం లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి అంటే పెళ్లి చేసుకోకుండా లైఫ్ ఎంజాయ్ చేయడమే అనుకునేవాడిని, కానీ నీతో కలిసిన తర్వాత నుంచి నాకు నీతో ఉండాలి. నువ్వు నాకు ప్రతి క్షణం కావాలి, నీ స్పర్శ కావాలి, నీ ప్రేమ, నీ హేట్ అన్నీ నాకు కావాలి. నీ కోపం, నీ మౌనం, నీ బాధ, నీ హ్యాపీ అన్నీ నేను భరిస్తాను. నాకెవరితోనూ లైఫ్ లాంగ్ ఉండాలని ఎప్పుడూ అనిపించలేదు, కానీ నీతో ప్రతి క్షణం ఉండాలనిపిస్తోంది. నువ్వు అందరిలా అయితే అది వేరు, ఎంత డబ్బిచ్చైనా నా దగ్గర ఉంచుకునేవాడిని, కానీ నాకు నిన్ను అలా నా దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు. అందుకే పెళ్ళంటే ఇష్టం లేని నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నువ్వు పెళ్లి చేసుకుంటావా నన్ను ప్లీజ్ అని అంటాడు. మరి విందా ఒప్పుకుంటుందా? కథ కొనసాగుతుంది. మరి విందా రంజిత్ల పెళ్లి జరుగుతుందా? వేదాంత్ల పెళ్లి రానా వల్లి చేయాలనుకుంటున్నారు. మరి వేదాంత్ చేయిస్తాడా? మరి రానా వల్లి చుట్టూ ఉన్న ఈ శత్రువుల్ని ఎలా తరిమి కొడతాడు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.